దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. హాని కలగకుండా నిన్ను కాపాడేదను. అపోస్తలుల కార్యం 26:17 ఐ విల్ రెస్క్యూ యూ. ఈ వాగ్దానము దేవుడైన ప్రభు అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చారు. ఎక్కడ ఏ స్థితిలో అంటే వాడ బద్దలైపోయింది, పెద్ద తుఫాన్లో చిక్కున్నారు, ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితి, మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దైవజనుడు ఉన్నాడు అదే షిప్లో, ప్రార్థనాపరుడు ఉన్నాడు, భక్తిపరుడు ఉన్నాడు, అయినా శోధన విపరీతంగా ఉంది, కష్టం, బాధ, వేదన ఎదుర్కొన్నారు. ఈ సమయంలో మునిగిపోయే సమయం. ఆ సమయంలో పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాన్నాడు ప్రభు. ఆపదలు వచ్చినప్పుడు ఏం చేయాలట? ఆయన గురించి మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు 50వ కీర్తన 15 ఆపదలో నువ్వు నా గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదు అన్నాడు. ఎటువంటి ప్రమాదంలో మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే నేను ఉన్నాను అని వచ్చే దేవుడు మన దేవుడు. అపోస్తలుడైన పౌలు అదే ప్రార్థన చేశాడు. ప్రభు, ఈ సమస్యలో ఉన్నాం, చిక్కున్నాను. ఏదో సువార్తలో ఆత్మసాక్షి అయిపోతుంది, వేరే విషయం. ఈ ఓడలో ఈ సముద్ర తుఫాన్లో చిక్కుని చనిపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? మీకేం మహిమ రాదు, నాకు సువార్త పని జరగదు. కనుక దయచేసి ఈ ప్రమాదంలో నుండి మేము బయటపడినట్లుగా సహాయం చేయమని అపోస్తలుడైన పౌలు పట్టుదలతో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడైన ప్రభు తన దూతను పంపి, వావ్, ఐ లైక్ దట్, ఆయన తన దూతను పంపించాట. ఈ దూత వచ్చి మాట్లాడిన మాట, మీకు ఏ హాని కలగదు, ధైర్యంగా ఉండండి, మీకు ఏ హాని రాకుండా నన్ను దేవుడు పంపించాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? పౌలు, నిన్ను కాపాడడానికి, నీవే కాదు నీతో ఉన్న వారందరినీ కాపాడడానికి. అప్పుడు పౌలు నిలబడి చెప్తాడు, భయపడకండి, నేను ఏ దేవుడినైతే సేవిస్తున్నానో ఆ దేవుడు తన దూతను నా కొరకు పంపించాడు. నేను ఎవరిని వాడనో అంటాడు. చూసారా, మనం ఎవరి వారమో చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనం లోకస్తులమా, మనుషుల వారమా, రాజకీయ మనుషుల వారమా, రాజకీయ నాయకుల పక్షంగా ఉన్నవారమా, ఎవరి వారం మనం? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధం నిలిచి, పౌలా భయపడకము. అపోస్తలులు 27, 23, 24 నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నీతో కూడా ప్రయాణం చేసే వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు. వాళ్ళందరూ రక్షణలోకి రావాలి, నిన్ను బట్టి వారు కాపాడబడతారు. ఎంత గొప్ప వాగ్దానం ఇది. 25 చూడండి. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోనండి. సహోదర సహోదరి, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దూత ఏం చెప్పిందో అది నేను నమ్ముచున్నాను. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఈ వాగ్దానాలు పట్టుకొని మీరు ధైర్యం తెచ్చుకోండి. నీకు ఏం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు, ఏ హాని కలగకుండా మీరు కాపాడబడుదురుగాక. ఎటువంటి ఆపదలో ఉన్నా, శోధనలో ఉన్నా కృపగల దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు ఏ హాని కలగదని సెలవిచ్చిన మా ప్రభా, నీ ప్రజలను దర్శించండి. నీ ప్రజలు ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా చేతులు పైకెత్తి ప్రార్థిస్తుండగా నీ సహాయం వారికి దయచేయండి. అయ్యా, నీ సహాయం వారికి రావాలి. వారి కుటుంబానికి నీ సహాయం ఇవ్వండి. వారింటికి మీ సహాయం దయచేయండి. ఏ హాని కలగకుండా నీ ప్రజలను సురక్షితంగా కాపాడమని, అటువంటి భయంకరమైన తుఫాన్లో పౌలుతో ఉన్న వారిని కాపాడిన మా ప్రభా, నీ దూతను పంపి మరీ కాపాడావు. ఈరోజు నీ దూతలను అనేక ఇళ్లకు మీరు పంపిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ప్రార్థించున్న, మొరపెడుచున్న ప్రతి ఒక్కరింటికి మీ దూత వెళ్ళి వారిని విడిపించి కాపాడి నీ మహిమార్థం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా, అన్ని రకాల సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందులైనా, అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, తల నుండి అరికాల వరకు పీడిస్తున్న ప్రతి వ్యాధి రోగం నుండి నీ ప్రజలు విడుదల పొందుదురుగాక. ఐసీలో ఉన్నవారు, సీరియస్ కండిషన్లో, క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి వారిని కూడా స్వస్థపరచమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.
ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1. బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2. సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.